హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. ఓకే, సో మీరు నా ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్, అందరికి ఉపయోగపడే వీడియోస్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా నేను చేస్తూ ఉంటా. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను చేస్తుంటాను. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, డిస్ట్రిబ్యూటర్, ఆంఫే రిజిస్టర్డ్ అనమాట. సో మీకు మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన సమాచారం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తున్నాను. వాటి ద్వారా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని ఒక ప్లేలిస్ట్ లింక్ ఉంది. అలాగే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనేది ఇంకొక ప్లేలిస్ట్ అనమాట. ఈ రెండు దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. మీరు వెళ్ళి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎన్నో రకాల కొత్త ఫండ్స్, బాగా పర్ఫామ్ చేసే పాత ఫండ్స్, చాలా ఇన్ఫర్మేషన్ మీకు దాంట్లో లభిస్తుంది అనమాట. మీరు వెళ్ళి చూడండి. సో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మీరు చూస్తున్నట్లయితే దయచేసి మీకు మ్యూచువల్ ఫండ్ గురించి అర్థం కాదు కాబట్టి మీరు నా ప్రీవియస్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని కూడా ఒక వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. మరి ఈరోజు మీరు thumbnailలో చూసినట్లు ఒక మన సబ్స్క్రైబరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో, చిన్న వీడియో చేద్దాం ఇన్ఫర్మేషన్ అనేసి చేస్తున్నాను అనమాట. సో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అనమాట. సో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఒకనొక ఫండ్స్ అయింటున్నాయి. సో ఈ ఫండ్స్ అసలు ఏ విధంగా మనకు రిటర్న్స్ ఇస్తాయి అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం. మీకు మరిన్ని సమాచారాలు కావాలంటే మీరు దయచేసి నా నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా కానీ మీకు చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి సమాచారం అందిస్తూ నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తాను. సో నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీకు సపోర్ట్ చేయడమే కాదు, నేను ఆన్లైన్, ఆఫ్లైన్. సో హెచ్డిఎఫ్సి అయితే మీకు ఎక్కడైనా కానీ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ మీకు ఉన్న ప్లేస్లోనే నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్బీఐ అయితే మీకు ఆన్లైన్లో సర్వీస్ ఇచ్చి మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది నేను చేయించడం జరుగుతుంది అనమాట. మన సబ్స్క్రైబర్ చాలామంది రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన ఇండియాలోనే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు నన్ను కాంటాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనమాట. సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం. సో ఈ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ డివిడెంట్ అంటే ఏంటి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు మరి యాక్టివ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి వాటి యొక్క మన యొక్క పెట్టుబడులు, అంటే పెట్టుబడిదారులు, మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నామో మనమందరం కలిసి ప్రజలు పెట్టే యొక్క ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడులను తీసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆ ఫండ్ యొక్క నేచర్ అనమాట, అంటే ఆ యొక్క ఫండ్ యొక్క స్వభావాన్ని మనకి ముందే తెలియజేస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్ అంటే ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటిది ఆటోమోటివ్ ఫండ్ అని, సో ఇన్నోవేటివ్ ఫండ్ అని, ఇన్నోవేషన్ రంగం, ఎనర్జీ ఫండ్ అనేసి, ఇలాగ ఎనర్జీ అంటే పవర్ సెక్టర్స్, అట్లా సెక్టార్ని ముందుగానే ఫండ్ మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఆ పేరులోనే మనకు దాదాపు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫండ్ మేనేజ్మెంట్ టీము ఆ యొక్క ఫండ్ పేరు తగ్గట్లే ఆ యొక్క రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అనేది, సో ఇక్కడ పేరుకు తగ్గట్టుగానే మరి ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే మన మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ చేసే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, సో ఫండ్ మేనేజర్స్ ద్వారా ఆ యొక్క మన ఇన్వెస్ట్మెంట్స్ని మరి డివిడెంట్ వచ్చే, బాగా డివిడెంట్ని అంటే ప్రతి సంవత్సరము స్టాండర్డ్గా ఎవ్రీ ఇయర్ మంచి డివిడెండ్స్ని డిక్లేర్ చేసే కంపెనీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. చూడండి,
స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. సో మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వేల కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. వాటిలో ప్రతి సంవత్సరము చాలా కంపెనీలు తమ యొక్క కంపెనీ యొక్క పనితీరు, తమ యొక్క కంపెనీ యొక్క లాభాలు, అభివృద్ధిని వాళ్ళు తమ షేర్ హోల్డర్స్కి తెలియజేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క లాభాల్లో వచ్చిన ప్రాఫిట్స్లో కొద్ది శాతము షేర్ హోల్డర్స్కి కేటాయిస్తారన్నమాట. దాన్నే డివిడెండ్గా ప్రతి సంవత్సరం డిక్లేర్ చేస్తారు. మరి డివిడెండ్ డిక్లేర్ చేయడం అనేది కంపల్సరీగా తప్పనిసరిగా చేయాలి అంటే అది ఏమి లేదు, కానీ అది కంపెనీ యొక్క ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. అంటే తనకు వచ్చిన లాభాలు అన్నీ కంపెనీనే పెట్టుకోకుండా కొద్ది పర్సెంటేజ్ని షేర్ హోల్డర్స్ కూడా ఇవ్వడం వల్ల కొత్త షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ని ఆకర్షించుకునే ఒక పద్ధతి అనమాట. అంటే మా కంపెనీ ఇంత బాగా ఎదుగుతోంది, ప్రతి సంవత్సరం మేము డివిడెండ్స్ ఇస్తున్నాము షేర్ హోల్డర్స్కి అని ఆ కంపెనీలు అనేది డివిడెండ్స్ అనేది ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో చిన్న మొత్తంలో డిక్లేర్ చేసేవి ఉంటాయి, పెద్ద మొత్తంలో డిక్లేర్ చేసేవి ఉంటాయి. సో చిన్న మొత్తంలో అంటే ఒక 50 పైస్ నుంచి రూపాయి, 2 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అంటే 50, 30 అది ఎంతైనా కానీ వాళ్ళ యొక్క లాభంలో కొద్ది శాతాన్ని షేర్ హోల్డర్స్కి డివైడెడ్ బై చేసి ఒక షేర్కి ఇంత అని, అంటే పర్సెంటేజ్లో మనకి 50 పైస్ వస్తుందా, లేకపోతే 1 రూపీ వస్తుందా, 2 రూపీస్ వస్తుందా అని డిక్లేర్ చేస్తూ ఉంటారనమాట. అలా చాలా కంపెనీలు కొద్ది మొత్తంలో చేస్తూ ఉంటాయి, కొన్ని కంపెనీలు పెద్ద మొత్తంలో కూడా చేస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ డివిడెండ్ కూడా ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వాటి యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాని ద్వారా ఆ కంపెనీలు ఎప్పుడైతే డివిడెండ్ డిక్లేర్ చేస్తాయో ఆ డివిడెండ్ వచ్చేసి, సో మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం కాబట్టి మనం కూడా షేర్ హోల్డర్స్ కాబట్టి మనకు కూడా కొద్ది శాతం అనేది డివిడెండ్ అనేది మన యొక్క ఎన్ఈవి రూపంలో మనకు ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్లో యాడ్ అవుతుంది అనమాట. మనం ఇన్వెస్ట్ చేసిన డివిడెండ్ డీల్ ఏదైతే ఫండ్ ఉంటుందో వాటిలో యాడ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకు సంవత్సరానికి ఒక స్టాండర్డ్గా, అంటే ఈ ఒక రెగ్యులర్గా ఇంత మనకి పర్సెంటేజ్తో మనకి ఫండ్ అనేది రిటర్న్స్ వస్తుంది అని ఒక నమ్మకం అనేది కలిగేటట్టు ఆ యొక్క ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అనమాట. మరి డివిడెండ్ ఈల్డ్ ఫండ్ గురించి మనం ఆలోచించినట్టయితే నేను స్క్రీన్ రికార్డర్లో మీకు కొన్ని ఇస్తాను. అంటే కంపెనీలు ఉంటాయి, దాంట్లో మామూలు కామన్గా అన్ని కంపెనీలో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. సో ఆ లిస్ట్ కూడా ఉంటాయి. అయితే రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాక్టివ్గా ఉన్నటువంటి ఫండ్స్తో పోలిస్తే వీటి యొక్క రిటర్న్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎంత ఉండొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక 10 నుంచి 12, 13% సంవత్సరానికి ఉండొచ్చు అనమాట. కొన్ని ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సో మనము అగ్రెసివ్గా, యాక్టివ్గా చాలా ఎక్కువ రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువే ఉంటుంది. సో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్లో మీకు కేవలం డివిడెండ్ బాగా డిక్లేర్ చేసే కంపెనీల మీద, వాళ్ళ యొక్క స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ మనకు తక్కువ, అంటే ఒక స్టాండర్డ్గా ఒక మొత్తంలో వచ్చే రిటర్న్స్, పర్సెంటేజ్లో వచ్చే రిటర్న్స్ వచ్చే అవకాశము ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ ఇలాంటి ఫండ్స్ కూడా మీకు కావాలి అనుకుంటే ఒక 10 నుంచి 12% సంవత్సరానికి రిటర్న్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే చాలా ఫండ్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు నాకు కాల్ చేశారంటే నా ద్వారా కూడా మీరు మంచి ఫండ్స్ నేను రికమెండ్ చేసి చేయించడం జరుగుతుంది. నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తున్నా. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకోసము తెలుగులో, ఇంగ్లీష్లో ఇచ్చాను, ఫండ్ పేర్లు కూడా ఇచ్చాను, అవన్నీ మీరు చూసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా మరి వీడియో చూద్దాం. నేను వీడియోలో చెప్పినట్లు డివిడెంట్లు ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధించిన సాధనాల్లో పెట్టుబడి పెట్టడంలో ముఖ్యమైన అంశము. చాలా కంపెనీలు డివిడెండ్లు ప్రకటించడం ద్వారా తమ లాభాల్లో కొంత భాగాన్ని తమ వాటాదారులతో పంచుకుంటాయి. నేను చెప్పాను కదండి, తమ లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులతో పంచుకుంటాయి. కొన్ని కంపెనీలు అధిక డివిడెండ్లను చెల్లిస్తే మరికొన్ని కంపెనీలు అవి ప్రకటించవు. సో ఇవి ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు. సో షేర్ హోల్డర్స్ని, కొత్త షేర్ హోల్డర్స్ని
వాళ్ళు ఆహ్వానించడం కోసము, అట్రాక్ట్ చేసుకోవడం కోసం డివిడెండ్లు డిక్లేర్ చేస్తుంటారు. అలాగే డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అధిక డివిడెండ్లు ప్రకటించే కంపెనీలలో వాటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టి ఈక్విటీ ఫండ్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరి డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని కూడా అందించే అవకాశం ఉంది దీని ద్వారా. ఎందుకంటే ఇప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేసే పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ శాతం డిక్లేర్ చేసే కంపెనీస్ మీద, వాటి యొక్క స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మరి స్థిరమైనటువంటి ఆదాయం అనేది సంవత్సరానికి ఇంత వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ అనేది మనం చేయగలుగుతాము. అలాగే డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటనేది ఇంగ్లీష్లో కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరైనా కానీ తెలుగు చదివేయలేకపోతే ఇంగ్లీష్లో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సేమ్ నేను తెలుగులో చెప్పినట్లే ఇంగ్లీష్లో కూడా అదే మ్యాటరే ఆల్మోస్ట్ ఆల్. సో ఇంకా తర్వాత మరి డివిడెండ్ ఈల్డ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీల్లో ఉన్నాయి అని ఒక చిన్న లిస్ట్ మీకు ఇస్తున్నాను. సో మీరు సొంతంగా కూడా మీరు రీసెర్చ్ చేసి చేసుకోవచ్చు. లేదు నా ద్వారా మీరు కాంటాక్ట్ చేసి చేయాలనుకున్నా కూడా నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను. నా నెంబర్ మీకు లాస్ట్లో నేను ఇస్తాను. దయచేసి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి. మరి ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ ఊరికి సజెషన్ కోసం కాల్ చేయాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్ చేసినా సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. దానికి నేను వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అదే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కాల్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ మంచి ఫండ్స్ మీద నేను ఇన్వెస్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తాను. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. మనము రెగ్యులర్గా మీకు ఆ మోడ్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు మంచి సపోర్ట్ కూడా ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినట్టు కొన్ని ఫండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా, తర్వాత ఆదిత్య బిర్లా, ఇలాగ చాలా కంపెనీలు కూడా మీరు చదువుకోండి. మీరు ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి మనము ఇన్వెస్ట్ చేసే ముందు మనం డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. వేసుకొని మనము ఇన్వెస్ట్ చేసి చాలా మంచిది. లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ సహాయంతో ఇన్వెస్ట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్, హెల్తీ రిటర్న్స్. సో చాలామంది అది తెలియక వాళ్ళు ఏదంటే అది ఫండ్స్ ఎంక్వైరీలు చేసుకొని పెడుతున్నారు. దానివల్ల చాలా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లందరికీ మనము ఎంత మంచి ఫండ్స్ని రెఫర్ చేస్తున్నామో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో మన ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. మీకు కూడా అలాంటి సపోర్ట్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా మీకు 100% సర్వీస్ అండ్ సపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.